డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బీఎస్సీ థర్డ్ ఇయర్ ఆర్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నారో ఓన్లీ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన అప్డేట్ వచ్చిందండి. సో ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి, సో మీరు ఆల్రెడీ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నారు అండ్ ఈ ఇయర్ మీకు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది, అంటే 2026లో. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి అండి, ఎందుకంటే మీకు అప్కమింగ్ మీరు డిగ్రీ తర్వాత బీఎడ్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, లా కావచ్చు, ఇలాంటి వేరియస్ కోర్సెస్ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలి. సో ఈ ప్రాక్టికల్ క్లాసెస్ అయితే మ్యాండేటరీగా మీరు అటెండ్ అవ్వండి, లేకపోతే 1 year వేస్ట్ అయిపోతుంది. సో వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు బీఎస్సీ థర్డ్ ఇయర్ అంటే ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు బ్యాచ్ వచ్చేసి 2023 బ్యాచ్ స్టూడెంట్స్. సో సబ్జెక్ట్స్ వచ్చేసి మెయిన్గా బాటనీ కావచ్చు, కెమిస్ట్రీ, జియాలజీ, ఫిజిక్స్ కావచ్చు, జూలాజీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్. సో ఈ సబ్జెక్ట్లో మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ స్టూడెంట్స్ మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ మన క్లాసెస్ వచ్చేసి 1st December to 2025, లైక్ 1st December నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎన్రోల్మెంట్ చేసుకోవాలి మీరు. సో ఎన్రోల్మెంట్ వచ్చేసి 24th December 2025 నుంచి మీరైతే ఫిజికల్ మోడ్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో, లైక్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారు కదా, దానికి సంబంధించిన ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. సో ప్రాక్టికల్ సంబంధించిన ట్యూషన్ ఫీ రిసిప్ట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో అడ్రస్ వచ్చేసి మెయిన్గా ఇది వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే స్టడీ సెంటర్ పెట్టుకున్నారో అండ్ నియర్ బై స్టడీ సెంటర్స్ ఎవరైతే హైదరాబాద్కి సంబంధించిన ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అండ్ అదర్ డిస్ట్రిక్ట్ స్టడీ సెంటర్స్ ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క స్టడీ సెంటర్లో అడగండి, లైక్ ఎవరైతే ఈ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్. సో మీ ప్రాక్టికల్కి సంబంధించిన అన్ని క్లాసెస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు అండ్ మీ స్టడీ సెంటర్లో మీ సార్ వల్ల చెప్తారు. సో మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఎవరైతే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ పెట్టుకున్నారో వాళ్ళైతే మ్యాండేటరీగా మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. సో అడ్రస్ అందరికి తెలిసే ఉంటుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మనకు డీన్ ఆఫీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీ ఫంక్షనల్ ల్యాబొరేటరీలో మీరు అక్కడికి వెళ్ళాలి. సో మెయిన్గా మీరు వెళ్ళేటప్పుడు జస్ట్ మీరు ట్యూషన్ ఫీ రిసిప్ట్ ఏదైతే అడ్మిషన్కి సంబంధించి ఉంటుందో అదేదో తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో మెయిన్గా ఇక్కడ పాయింట్ వచ్చేసి మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నారు. సో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి. డిగ్రీ పాస్ అవ్వాలంటే నాట్ ఓన్లీ థియరీ, సో థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా పాస్ అవ్వాలి, లేకపోతే మీకు డిగ్రీకి సర్టిఫికేట్ అనేది రాదు, అంటే ఫెయిల్ అయినట్టే. మీరు కంప్లీట్గా ఈ ప్రాక్టికల్స్ కూడా పాస్ అయితేనే మీరు పాస్ అయినట్టు, లేకపోతే లేదు. ఆ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సో ఆబ్సెంట్ అయితే నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ జూనియర్స్తోని ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయాలి, అప్పుడే మీకు పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో చాలామంది మిస్టేక్స్ చేస్తారండి. సో కొంతమంది స్కిప్ చేస్తారు ఈ ప్రాక్టికల్ క్లాసెస్, కొంతమంది రాయరు, సో అటెండ్ అవ్వరు. సో ప్రాక్టికల్ క్లాసెస్ మ్యాండేటరీగా ఈ ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెడతారు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ జూనియర్స్తోని మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి, అప్పుడే మీకు పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ కొత్త వాళ్ళు ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు 2025లో ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో స్టూడెంట్స్ ఉంటారో మీకు ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన అప్డేట్ వస్తే మ్యాండేటరీగా మీరు క్లాసెస్కి అయితే వెళ్ళాలి, లేకపోతే మీకైతే అలౌ చేయరు లైక్ ప్రాక్టికల్ ఈ ఎగ్జామ్స్కి. ఓన్లీ థియరీకి అయితే నో ప్రాబ్లం, కానీ ఈ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మ్యాండేటరీగా వెళ్ళాలి. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే చాలా స్టూడెంట్స్ ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు, తీసుకొని వాళ్ళు ల్యాబ్స్కి అటెండ్ అవ్వరు క్లాసెస్కి. సో వాళ్ళైతే ఎగ్జామ్స్కి అలౌ చేయరు. సో బీఏ నార్మల్గా ఏవైతే థియరీ క్లాసెస్ ఉంటాయో థియరీ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ల్యాబ్స్ ఏముండవు, డైరెక్ట్ ఎగ్జామ్స్ రోజు ఎగ్జామ్స్ రాసుకుంటారు. కానీ ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మాత్రమే మ్యాండేటరీగా మీరైతే వెళ్ళాలి ప్రాక్టికల్ క్లాసెస్కి. అండ్ ఈ స్టడీ సెంటర్ కాకుండా వేరే స్టడీ సెంటర్ వాళ్ళు మీ సార్ వాళ్ళకి కావచ్చు, మీకు ఏమైనా వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ స్టడీ సెంటర్లో అయితే కనుక్కొని మీరైతే వెళ్ళాలి ప్రాక్టికల్ క్లాసెస్కి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.